హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ వైటింగ్. ఈరోజు ట్యూటోరియల్లో ప్యాటర్న్ ఎలా డిఫైన్ చేయాలి, డిఫైన్ చేసిన ప్యాటర్న్ని డ్రెస్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకే, ముందుగా మనం ప్యాటర్న్ ఏదైతే డిఫైన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాటర్న్ ఓపెన్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ ఓపెన్ ఉంచుకొని ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. సేమ్ నేమ్ అదే పేరు ఉంచేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసేయాలి. ప్యాటర్న్ డిఫైన్ అయింది. ఇది డిఫైన్ అయిందా కాదా తెలుసుకోవాలంటే మనం ప్యాటర్న్ టూల్పై క్లిక్ చేసి ఇక్కడ ప్యాటర్న్స్ ఆప్షన్ ఓపెన్ చేసి చూసారా, ఇక్కడ డిఫైన్ అయింది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదనమాట. సో ఇంకో ప్యాటర్న్ మనము ఇది షర్ట్ ప్యాటర్న్, మళ్ళీ ఇంకో ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అనేది లెహంగాకి అప్లై చేయబోతున్నాము. ఈ ప్యాటర్న్ కూడా డిఫైన్ చేయాలి. సేమ్ ఇందాకట్లాగానే ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ పై క్లిక్ చేసి ఇదే పేరు ఉంచేస్తున్నాను. ఓకే, క్లిక్ చేస్తే డిఫైన్ అయిపోయింది. ఈ ప్యాటర్న్ కూడా వచ్చేసింది. ప్యాటర్న్ టూల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్యాటర్న్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనపడుతుంది. చూసారా, ఈ డిజైన్ ఇక్కడ కనపడుతుంది. రైట్. సో ప్యాటర్న్స్ అయితే డిఫైన్ అయిపోయినాయి. ఇది డ్రెస్కి ఇలా అప్లై చేయాలి. ఓకే, ముందుగా లెహంగాని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేసి ఉంచాను. అదే ఇప్పుడు లోడ్ చేద్దాము. ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందని నేను అలా చేశాను అనమాట. ఓకే, పెన్ టూల్తో కానీ లాస్ట్ టూల్తో కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, సెలెక్ట్ అయిపోయింది. లోడ్ చేసుకున్నానుగా, సేమ్ సెలెక్షన్ వచ్చేసింది. రైట్, లెహంగా అయితే సెలెక్ట్ అయింది. అయితే మనము ప్యాటర్న్ దీనికి అప్లై చేసే ముందు ఈ బ్లూ కలర్ అనేది ఇందులో ఉండకూడదు. ఎందుకంటే మనకు అప్లై చేసిన ప్యాటర్న్కి ఈ బ్లూ కలర్ మిక్స్ అవుతుంది అనమాట. సో దీన్ని బ్లాక్ అండ్ వైట్గా మార్చుకోవాలి. న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఓకే, ప్రాపర్టీస్ ఓపెన్ అయినాయి కదా. ఈ ప్రాపర్టీస్లో ఈ బ్లాక్ అండ్ వైట్ లెహంగా అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలంటే సయన్ అండ్ బ్లూ స్లైడర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. హైలైట్స్ అండ్ షాడోస్ కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి ఈ విధంగా చేయాలి. రైట్, అయిపోయింది. సెట్ అయింది కదా. దీన్ని డబుల్ క్లిక్ చేయాలి ఈ లేయర్ పైన. దీన్ని మనం రీనేమ్ చేద్దాం. ఈ లేయర్ని లెహంగా డిజైన్ అని రీనేమ్ చేద్దాం. డబుల్ క్లిక్ చేస్తే మనకు లేయర్ స్టైల్స్ ఓపెన్ అయినాయి. ఈ లేయర్ స్టైల్స్ లోపల ప్యాటర్న్ ఓవర్లే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, ఆల్రెడీ డిఫాల్ట్గా ఈ ప్యాటర్న్ అప్లై అయింది. మనకి ఇది కాదు కదా కావాల్సింది. సో మన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రైట్. కాకపోతే డిజైన్ చాలా పెద్దగా కనబడుతుంది. దీన్ని స్కేలింగ్ అనేది చిన్నగా చేసుకోవాలి. నేను 25 నంబర్ అప్లై చేశాను. ఓకే, సెట్ అయింది కదా. దీన్ని బ్లెండ్ మోడ్ అనేది వచ్చేసి మల్టిప్లైలో పెట్టాలి. ఓకే, బ్లెండ్ మోడ్ మల్టిప్లైలో పెట్టినా. మనకు ఈ షాడోస్ అనేది ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్, అయిపోయింది. ఇప్పుడు షర్ట్ కలర్, షర్ట్ కూడా డిజైన్ అప్లై చేయాలంటే ఇందాకట్లాగానే షర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను షర్ట్ని కూడా షర్ట్ సెలెక్షన్ కూడా సేవ్ చేసి ఉంచాను, దాన్ని లోడ్ చేస్తున్నాను. ఓకే, షర్ట్ రైట్ వచ్చేసింది కదా. దీన్ని కూడా బ్లాక్ అండ్ వైట్, ఇక్కడ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ పై క్లిక్ చేసి బ్లాక్ అండ్ వైట్ అని క్లిక్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. దీన్ని షేడ్స్, హైలైట్స్ అండ్ షాడోస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా గమనించండి, అడ్జస్ట్ అవుతున్నాయి. రైట్ వచ్చేసింది కదా. దీన్ని షర్ట్ డిజైన్ అని రీనేమ్ చేసుకోవాలి. రైట్, షర్ట్ డిజైన్ రీనేమ్ చేసినా కదా. డబుల్ క్లిక్ చేస్తే మనకు లేయర్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది, లేయర్ స్టైల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ప్యాటర్న్, మళ్ళీ ప్యాటర్న్లో ఈ షర్ట్ కోసం మనం డిఫైన్ చేసిన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి.
స్కేలింగ్ అనేది 10. నేను 10 ఇస్తున్నాను, మీకు మీ ఇష్టాన్ని బట్టి అంటే మీ డిజైన్ని బట్టి మీరు స్కేలింగ్ చేసుకోవచ్చు. ఓకే, అయింది కదా. బ్లెండ్ మోడ్ వచ్చేసి సేమ్ ఇందాక అట్లాగే మల్టిప్లై. రైట్, చూసారా డిజైన్ కూడా అప్లై అయిపోయింది. షర్ట్ డిజైన్ అప్లై అయింది కదా. ఇక్కడ మనం షాడోస్ హైలైట్స్ కొంచెం సెట్ చేసుకోవాలి, రీఅడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారా ఇది. దీని ఒరిజినల్ మనం చూపించాలంటే ఫస్ట్ ఇమేజ్ ఇది, సెకండ్ ఇమేజ్ ఇది. ఈ విధంగా మనం ప్యాటర్న్ని డ్రెస్కి అప్లై చేయవచ్చు. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.